తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో రామ్ సార్. హాయ్ నారాజు. చాలామందికి ఉండేటువంటి ఒక డౌట్ ఉంటుందండి. అంటే మేము మెడిటేషన్ చేస్తాము, అది రిలేటెడ్ టు విజువలైజేషన్ కిందకి వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి అడిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ డౌట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇమాజినేషన్కి విజువలైజేషన్కి మనం మాట్లాడుకున్నాం గతంలో, ఆ క్లారిటీ ఇవ్వడం జరిగింది. బట్ మెడిటేషన్లో వెళ్ళినప్పుడు కూడా కొంతమంది విజువలైజ్ చేసుకుంటూ ఉంటారు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అసలు ఏ విధంగా ఉంటుందండి? నారాజు, మెడిటేషన్ గురించి ఇప్పుడు మనం యాక్చువల్గా కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మెడిటేషన్ అనేది మన భారతీయ సంస్కృతిలో ఉంది. అన్ని రకాల స్కూల్స్, స్పిరిచువల్ స్కూల్స్ ఏమున్నాయో అందరూ మెడిటేషన్ గురించి మాట్లాడుతున్నారు. భారతీయుల్లో మెడిటేషన్ అంటే అర్థం తెలియని వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. అయితే మన విజువలైజేషన్కి మెడిటేషన్కి సంబంధం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ పేపర్ తీసుకొని దీని మీద నీ భవిష్యత్ చిత్రాన్ని ఇటు తిప్పు. దానిపైన ఆ పై భాగంలో భవిష్యత్ చిత్రానికి దీని మీద ఫ్యూచర్లో నువ్వు ఎలా ఊహించుకుంటున్నావో ఆల్రెడీ ఉన్న దాని మీద ఎలా గీస్తాను సార్? అది ప్రింట్ ఉంది కదా, అదేంటంటే ప్రింట్ కాదు, మన ఆలోచనలు, మన గతాలు, మన భయాలు, అవన్నీ పెట్టుకుని దాని మీద మనం భవిష్యత్తును ఆలోచించాలంటే ఏమీ కనపడదు. సో ఇవన్నీ మనం ఎప్పుడూ ఆలోచిస్తూ గందరగోళంలో మన మైండ్లో ఆలోచనలు తిరుగుతూ ఉంటే, ఇప్పుడు నువ్వు విజువలైజేషన్ చేయమంటే భవిష్యత్తు గురించి, ఇప్పుడు నిన్ను నీ భవిష్యత్తు చిత్రం దాని మీద గీయమన్నట్టే ఉంటుంది. ఒకవేళ గీసినా ఏం అర్థం కాదు, కనిపించదు. మెడిటేషన్ సంబంధం ఏంటంటే, ఇదిగో ఈ పేపర్ ఇచ్చి గీయమంటే డ్రా చేయొచ్చు. సో ఇది స్పష్టంగా ఏం గీసినా కనిపిస్తుంది, ఏం గీయాలనుకున్నా గీసే ఆస్కారం ఉంది. అవును, మనల్ని, మన భవిష్యత్తును రచించే అవకాశం ఉంది. మెడిటేషన్ ఏం చేస్తుందంటే మన మనసుని తెల్ల కాగితంలా మారుస్తుంది. ఇక గతం నుంచి భయాల గురించి, బరువుల గురించి, ఆలోచనల గురించి, అనుమానాల గురించి తావు లేదు అక్కడ. సరే, నీ భవిష్యత్ చిత్రం మేము తర్వాత చూస్తాం, ఇప్పుడు అందుకు కాదు, కానీ వెంటనే చెప్పడానికని నేను అడిగాను. ఒకరోజు మధ్యలో అడిగినప్పుడు చెప్పాను మీకు నేను, మీరు ఎలా చూస్తారంటే కంప్లీట్ బిజినెస్ మ్యాన్లా చూస్తారని. ఫ్యూచర్ కూడా అదే కనిపిస్తుంది. వెరీ గుడ్. ఆ ఫ్యూచర్ గీట మనం విజువలైజేషన్ చేసినప్పుడు నేను బిజినెస్ మ్యాన్ లానే కనిపిస్తాను మీకు అని చెప్పేసి అన్నాను ఒకరోజు, ఒక వీడియోలో చెప్పాను నేను. అది అవును, ఫ్యూచర్లో అవుట్ అండ్ అవుట్ అదే లుక్, అదే దాంట్లో కనిపిస్తుంది. సో ఆ చిత్రం క్లియర్గా ఉంది కాబట్టి పర్వాలేదు. అయితే ఈ మెడిటేషన్ అనేది ఇట్ ప్యూరిఫైస్ ద మైండ్. హౌ సార్? ఫర్ ఎగ్జాంపుల్, జనరల్గా మనం కళ్ళు తెరుచుకొని మనం మాట్లాడుతుంటే, తిరుగుతుంటే, ప్రతిరోజు విషయాలు మాట్లాడుతుంటే, ఏదైనా నీకు ఐడియా వచ్చిందా నారాజ్ అంటే, ఇవాళంతా బిజీగా ఉన్నాను, నేను ఆలోచించే టైం లేదు. బిజీగా ఉన్నప్పుడు, మీరు రొటీన్ రెగ్యులర్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు, మీకు ఏదైనా ఆలోచించాలంటే, ఒక ఆలోచన తట్టాలన్నా, ఒక ప్లాన్ వేయాలన్నా, ఒక భవిష్యత్తును గురించి మీరు ఒక గోల్ని నిర్మించాలన్నా సాధ్యం కాదు. దానికి ఒక ప్రశాంతత అవసరం. అవును, ఓ ప్రశాంత స్థితి ఉన్నప్పుడు, ఒక్కరూ ఆలోచించినప్పుడు అద్భుతమైన ఆలోచనలు తట్టచ్చు. అవును, ఎట్లాగా? చాలా బిజీగా ఉన్నప్పుడు కూడా యాక్సిడెంటల్గా తట్టచ్చు, నిద్రలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడో తట్టచ్చు, మీరు స్నానం చేస్తున్నప్పుడు కూడా ఐడియాలు రావచ్చు. అయితే అది ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ విజువలైజేషన్లో ఎప్పుడు రావాలో మనం తెలుసుకొని, మెడిటేషన్ ద్వారా మనసును తెల్లకాగితం చేర్చి, తెల్లకాగితంగా మార్చి, దాని మీద మన భవిష్యత్తును మనం విజువలైజ్ చేయగలిగితే స్పష్టంగా ఆ చిత్రం కనిపిస్తుంది. ఆ చిత్రం కనిపించినప్పుడు, ఆ స్థితి కనిపించినప్పుడు, మనం ఆ అనుభవం మనకు ఎదురైనప్పుడు, అందులో ఉన్న భావాల్ని మనం కనుక సృష్టించగలిగితే, ఆ భావాల్ని మనం పలికించగలిగితే, ఆ భావం ప్రధానం ఆలోచన కంటే. అయితే ఎందుకు విజువలైజేషన్ అంటున్నాం? మీరు విజువలైజ్ చేసినప్పుడు ఆ విజన్తో పాటు భావం కూడా దాంతో కలిసి ఉంటుందని. ఉదాహరణకి, మనం గతం గురించి ఆలోచిస్తేనారా, ఎప్పుడైనా మీకు అవమానం జరిగింది ఎప్పుడు అని ఆలోచన చేస్తే, ఆ సంఘటన తలుచుకున్నప్పుడు ఆ భావం కూడా కలుగుతుంది. అవును, మీరు బాధపడిన సంఘటన ఏంటి అంటే, మన జీవితంలో జరిగిన ఒక దుర్ఘటన గుర్తుకొస్తే, ఆ దుర్ఘటన అప్పుడు ఎప్పుడు ఎలా ఫీల్ అయ్యామో, ఎంత బాధపడ్డామో, ఆ బాధ మళ్ళీ రిపీటెడ్గా మనం ఫీల్ అవుతాం. సో ఆ ఎమోషన్స్ పలుకుతాయి.
సో ఇది మాత్రం ఆటోమేటిక్. నెగిటివ్గా ఆలోచించడం, బాధపడడం, పాత జ్ఞాపకాలు తలుచుకోవడం, మోసం చేసిన అమ్మాయిని తలుచుకోవడం, ప్రేమించిన అవతల వాళ్ళు ఏమీ రెస్పాండ్ కాకపోవడం, ఇట్లాంటివన్నీ మనం తలుచుకోవడం ఆటోమేటిక్గా జరుగుతాయి. మళ్ళీ అదే ఫీల్ అవుతారు. మరి భవిష్యత్తులో మనకు కావాల్సిన స్థితికి మనం ఫీల్ అవ్వడం ఎలా? ఆ ఎమోషన్ ఖచ్చితంగా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే ఆలోచన, భావము, ఉద్వేగము, ఈ 3 ఖచ్చితంగా ఉంటే ఇవన్నీ ఒక ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్డర్ ఎలా? నా దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఓకే, ఐ టెల్ యూ, ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ. ఇప్పుడా లైవ్లో? లైవ్. ఓకే, చూద్దాం. ఇది షూర్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నారాజు. ఐ విల్ జస్ట్ షో యూ దిస్. నారాజు ఇక్కడ కొన్ని ఫేజెస్ ఉన్నాయి. ఓకే, ఇది ఆలోచన, ఇది భావము, ఇది ఉద్వేగము, మెడిటేషన్, విజువలైజేషన్, ఇవన్నిటిని సింక్లో ఉండాలి యాక్చువల్గా. ఓకే, కానీ ఇవి ఒకటి ఏదైనా మనం ఆలోచన చేస్తే ఇవన్నిటినీ మనం ఎప్పుడైతే మెడిటేషన్ ద్వారా అలైన్ చేస్తామో, అలైన్ చేసినప్పుడు థాట్ను ఎక్కడికి చేర్చాలో, మనం ఏం పొందాలనుకున్నామో, ఏం సాధించాలనుకున్నామో, ఏం అట్రాక్ట్ చేద్దాం అనుకున్నామో అది చేయడం సాధ్యమవుతుంది. కొన్ని అలైన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ థాట్ ఒకటి, ఆలోచన ఒకటి, భావం ఒకటి. ఉదాహరణకి నా ఆలోచన ఏంటంటే నాకు నెంబర్ 1 రావాలని, బాగా డబ్బు సంపాదించాలని, నేను అనుకున్న సంపద నా జీవితంలోకి రావాలనే ఆలోచన. కానీ భావం ఏంటంటే నా వల్ల అవుతుందా? అవును, సెల్ఫ్ డౌట్ భావన. గత అనుభవం గుర్తొచ్చి మన మీదే అనుమానం పెరిగి అవ్వదేమో అన్న అనుమానం భావన. ఈ భావన ఆలోచన మ్యాచ్ కాదు. అవును, మ్యాచ్ కానప్పుడు మీరు ఎంత ఆలోచించినా సరే అది భావనగా మారినప్పుడు అనుకున్న లక్ష్యాన్ని మనం పొందలేము. ఉదాహరణకి నా దగ్గర ఒక ఆలోచన ఉంది అనుకోండి. ఇప్పుడు ఇవన్నీ డిఫరెంట్ స్టేజెస్. నేను ఖచ్చితంగా నా ఆలోచనని, ఒక థాట్ని, ఒక ఆలోచనను ఒక్కసారి మైండ్లోకి పంపిస్తే, ఎప్పుడైతే మెడిటేషన్ ద్వారా నేను ప్రశాంతతను సాధించి నా ఆలోచన, ఆ భావము, గతం బరువులను తొలగించి గత ఆలోచనల నుంచి బయటపడి కేవలం నా విజువలైజేషన్ మీద దృష్టి కేంద్రీకరించి ఒక్కొక్క స్థాయిని నేను సాధన ద్వారా సాధిస్తే, సో నా దగ్గర కొన్ని థాట్స్ ఉన్నాయి. ఇవి నేను సాధించాలనుకున్న లక్ష్యాలు, ఇది నేను విజువలైజ్ చేయాలని అనుకున్నది, ఇవి నా కోరికలు. నా దగ్గర భద్రంగా ఉన్నాయి. కానీ ఈ కోరికను నా మైండ్లో ఎలా సీడ్ చేస్తున్నాను, ఎలా నాటుతున్నాను అన్నది చాలా ఇంపార్టెంట్. ఊరికే మైండ్లో నాటితే నా కోరికలే అయిపోతాయి. నా కోరికలు 100 ఉంటాయి. కానీ ఈ కోరికను ఆలోచన నుంచి మెడిటేషన్ ద్వారా విజువలైజేషన్లో భావోద్వేగాలుగా మార్చి నా కోరికను సాధించుకోగలుగుతాను. కోరికలాగా మిగిలిపోతే ఇట్లే ఉంటాయి. అందుకే ఒక్క కోరికని నేను ఒక్కసారి ఇట్లా సీడ్ చేస్తే ఒక చోటు నుంచి అవి ఎలా రీచ్ అవ్వాల్సిన చోటుకి రీచ్ అవుతాయి. అన్నీ అలైన్ అయినప్పుడు ఏది సాధించాలనుకున్నానో నా కోరిక రిజల్ట్ వచ్చేది. ఇది అలైన్ అయినప్పుడు మీరు కోరికలు కోరుతూ ఉంటే కోరిక ఎక్కడ చేరాలో చేరిపోతూ ఉంటుంది. ఇది ఆటోమేటిక్ అవుతుంది. ఈ అలైన్మెంట్ సాధ్యమయ్యేది ఎప్పుడంటే మెడిటేషన్ ద్వారా. మీ మీద మీకు నమ్మకం ఏర్పడుతుంది. కరెక్ట్గా థాట్ని సీడ్ చేసినప్పుడు ఇందులో పర్ఫెక్ట్గా చేరుతుంది. ఎప్పుడైనా అలైన్ అయినప్పుడు మనం ఇలా వేసినప్పుడు ఏ థాట్ అయినా సరే ఇక్కడ రాకుండా పక్కన పడిపోవచ్చు. కానీ మనం సాధించాలనుకున్న ఎండ్ రిజల్ట్ మాత్రం ఇక్కడికి చేరాలంటే ఇవన్నీ అలైన్ అవుతాయి. ఇవి అలైన్ అవ్వాలంటే సాధన ఒకటే. ఎవరూ పర్ఫెక్ట్గా ఇది ఇలా అలైన్ చేయాలని ఉండదు. మీరు ఎంత సాధన చేస్తుంటే అంత పర్ఫెక్షన్ వస్తుంది. సో ఇలా చేసినప్పుడు ఇది అందుకే ఒక కోరికకి విజువలైజేషన్కి డిఫరెన్స్ ఏంటంటే, విజువలైజేషన్లో ఒక మెడిటేషన్ ఉంది, ఒక ప్రశాంతత ఉంది, గతం నుంచి విముక్తి ఉంది, భయాల నుంచి బయటపడడం ఉంది, భావోద్వేగాలను సృష్టించడం ఉంది. ఇవన్నీ ఇవే. కానీ కరెక్ట్ ఫిల్టర్ సార్. అసలు మెటాఫర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు, కానీ బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి విజువలైజేషన్కి మెడిటేషన్కి ఎంత మంచి మెటాఫర్ కానీ ఎంత మంచి ఎగ్జాంపుల్ కానీ ఇంకోటి తీసుకొచ్చి చెప్పలేము. ఇది మన బాడీ. అవును, మైండ్ థాట్స్ ఎలా ఫిల్టర్ అయ్యి మనకు కావాల్సిన ఎండ్ రిజల్ట్ వస్తుందనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మీరు చాలామంది ఇది ఎలా అని నేను ఎక్కడ ఏలు పెట్టక్కర్లేదు. అవును, ఇక్కడ వేలు పెట్టి దీన్ని అడ్జస్ట్ చేసి దీన్ని నేనేం చేయక్కర్లేదు.
నా థాట్ని ఎప్పుడు ఎక్కడ వేయాలో, ఎప్పుడు ఆలోచించాలో అది ఆలోచిస్తే మొత్తం అలైన్ అయిపోతుంది. అలా అలైన్ అయిపోతుంది. ఇట్లా అలాగే అయిపోతుంది. సో మెటాఫర్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనల్ని మనం అలైన్ చేసుకోవడానికి మెడిటేషన్ చాలా అవసరం. ఎస్, ప్రశాంతత అవసరం. ఇంకో ముఖ్య విషయం ఇంతకుముందు చెప్పింది, ఆలోచన భావము రెండు గనక మ్యాచ్ అవ్వకపోతే మీరు ఏది భావించారో అది జరుగుతుంది తప్ప ఏం ఆలోచించారో అది జరగదు. కోరిక ఒకటి, మీ ఉద్వేగం ఒకటి అయితే మీరు ఏది ఉద్వేగంగా భావించారో దాన్ని పొందుతారు తప్ప కోరికను పొందరు. ఎస్. కాబట్టి అందుకే మెడిటేషన్ అనేది ఒక మార్గం. వైట్ పేపర్ నీ భవిష్యత్తు కాదు, వైట్ పేపర్ని మన భవిష్యత్తు నిర్మించుకోవడానికి వాడుకుంటాం. మెడిటేషన్ని మన ఫ్యూచర్ని విజువలైజ్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటాం. అవును. సో అది సంబంధం. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి మెటాఫర్ మాత్రం. మెడిటేషన్లో అంత ప్యూరిటీ ఆఫ్ రిజల్ట్ని మనం చూస్తామండి త్రూ విజువలైజేషన్. ఏదైనా విజువలైజేషన్ వల్ల సాధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాగే సాధించారు. అవును. అందుకే వాళ్ళకి చూడండి, చాలామంది మన ప్రేక్షకులు చూస్తుంటారు కదా, కానీ ఈ మధ్య నేను ఏమనుకున్నా నా జీవితంలో నేను పొందగలుగుతున్నానండి అంటే వాళ్ళకి తెలియదు, అది వాళ్ళు అలైన్ అయ్యారు. ఎస్. ఈ అలైన్మెంట్కి కొంత టైం పడుతుంది. ఈ ప్రాసెస్ని నమ్మాలి, ప్రాక్టీస్ చేయాలి, ఖచ్చితంగా సాధిస్తాం. ట్రూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజు. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. అయితే క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజు, ఈ March 6th ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ బేసిక్ సెషన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ 5 రోజులు అటెండ్ అయిన వాళ్ళు 5 రకాలైన భయంకరమైన బరువులు మోసేవాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క బరువును దించుకుంటూ శారీరకంగా మానసికంగా ఎంత తేలిగ్గా తయారవుతారంటే, చాలామంది వాళ్ళు అనుభవాలు షేర్ చేసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ భవిష్యత్తులోకి వెళ్ళే ముందు తమని తామే తేలిగ్గా మార్చుకునే అతి గొప్ప అవకాశంగా తీసుకున్నారు. ఆ అవకాశాన్ని పొందాలంటే ఖచ్చితంగా March 6th ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ బేసిక్ కోర్స్కి అటెండ్ కావాల్సిందే. డెఫినెట్గా సార్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే విజువలైజేషన్లో చాలామంది సక్సెస్ చూసినటువంటి వాళ్ళే ఉన్నారు. అందుకే అంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది గత 2 సంవత్సరాల నుంచి. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. సో చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక ద ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ అది కూడా March 6th నుంచి క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ రామ్ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.